అందరూ శారీ కన్వర్టెడ్ టు డ్రెస్ అంటే చాలా సింపుల్‌గా అయిపోతది. ఒక్క శారీలో 2, 3 కాదు 4 డ్రెసెస్ అయినా అయితాయి అనుకుంటారు. బట్ చెప్పాలంటే అందులో చాలా కష్టం ఉంటది. ఒక్కొక్క శారీ ఒక్కొక్కలాగా ఉంటది. ఆలోచించి స్టిచ్ జేయాలి అంటే మైండ్ మొత్తం పాడైపోతది. ఒక్కొక్క శారీకి ఏంటంటే కట్టు కొంగు దగ్గర చాలా ప్లెయిన్ పార్ట్ వచ్చి వేస్టేజ్ అయిపోతది. బ్లౌజ్ పీస్ ఒకలాగొస్తది. పల్లు పార్ట్ ఒకలాగొస్తది. కస్టమర్ నాకు ఈ శారీ పంపి 3 మంత్స్ అయితుంది. తను పంపిన రెఫరెన్స్ పిక్‌కి ఈ శారీకి అసలు సెట్ కాదు. బ్లౌజ్ పీస్ ఒకలాగుంది. శారీ బాడీ పార్ట్ ఒకలాగుంది. కట్టు కొంగు దగ్గర కొంచెం ప్లెయిన్ పార్ట్ వచ్చింది. అండ్ బ్లౌజ్ పీస్ పళ్ళు వేరేలాగుంది. సో, మామ్ అండ్ డాటర్ ట్విన్నింగ్ అవుట్‌ఫిట్ అడిగింది కాబట్టి చాలా ఆలోచించి డాటర్ అవుట్‌ఫిట్ అయితే ఇలా రెడీ చేసిన. మనకొచ్చిన బ్లౌజ్ పీస్ మొత్తం కింద స్కర్ట్‌కి గేరాలాగా పెట్టేసి టాప్‌కి శారీలోది కొంచెం బాడీలాగా కట్ చేసి బాడీకి వేసేసిన. అండ్ అక్కడ పెట్టిన చిన్న కుచ్చుల పార్ట్ లాగా ఉంది కదా! అది బార్డర్ శారీకొచ్చిన బార్డర్ కొంచెం కట్ చేసి పళ్ళు పార్ట్‌లోది కట్ చేసి అట్లా కుచ్చులలాగా అడ్జస్ట్ చేసిన. కొంచెం డ్రెస్ హైలైట్ అవ్వడానికి మరీ సింపుల్‌గా ఉండకుండా. బికాజ్ శారీ కొంచెం కాస్ట్‌లీదే. సో, చాలా ఆలోచించి ఇట్లా స్టిచ్ చేసిన. అండ్ కంప్లీట్‌గా ఇన్విజిబుల్ స్టిచ్ మనకిక్కడ కూడా స్టిచ్ కనిపియదు. అక్కడ పెట్టిన పైన స్ట్రాప్స్ కూడా లోపల నుండి పెట్టేసిన. సో, మనకి బయటకి కనిపియదు. బయటకి గుచ్చుకోదు. ఈ డ్రెస్‌కి బ్యాక్ ఓపెన్ ఉంటది. అండ్ వెనక సైడ్ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఉంటది. బికాజ్ ఇది బ్లౌజ్ అండ్ స్కర్ట్ సెపరేట్ కాదు. కంప్లీట్‌గా ఫ్రాక్. జస్ట్ అట్లా కుచ్చులు పెట్టి హైలైట్ చేసిన అంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మామ్ అవుట్‌ఫిట్ పెట్టడానికి ట్రై చేస్తా. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్. ఇంకా ఇలాంటి ఐడియాస్ కోసం నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.